రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈరోజు వైసీపీ నాయకుల మీద కేసులు, అరెస్టులు ప్రక్రియ కొనసాగింపులో భాగంగా ఈరోజు అధికారుల దృష్టికి వచ్చింది. అధికారులను కూడా వదలట్లేదు కూటమి ప్రభుత్వం. కక్ష సాధింపుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది వైసీపీ. ఆ రోజు చెప్పారు కదండి, లోకేష్ గారు చెప్పారు కదా, రెడ్ బుక్ అనేది స్పష్టంగా చెప్పాడు. ప్రజలందరూ ఆమోదంతోనే వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారు. అసలు రెడ్ బుక్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. ఇంకా చాలామంది బాధపడుతున్నారు, కార్యకర్తలు నాయకులు చేయట్లేదు ఏంటి, ఇంకా లోన్ వేయాలి కదా ఆ రోజు చెప్పిన మాట ప్రకారం. అసలు మరుసటి రోజే వేయాలి అధికారంలో, ఇంకా బాధపడుతున్నారు. ప్రజలందరూ కూడా ఓట్లేసింది ఎందుకో తెలుసా, ఈ రెడ్ బుక్ను అమలు చేస్తారు, ప్రక్షాళన చేస్తారని తెలుగుదేశం పార్టీకి ఓట్లేసింది. అయినా కూడా లోకేష్ గారు స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే అలసత్వం వహించినటువంటి ఆఫీసర్లు, ఎవరైతే అలసత్వం వహించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దమనకాండ చేసినటువంటి వాళ్ళందరినీ తప్పకుండా శిక్షించడం కోసమే రెడ్ బుక్ అని స్పష్టంగా చెప్పాడు. చెప్పకనే చెప్పినట్టుగా చెప్తే ఇక దాంట్లో డొల్లతనమే ఉంది. మమ్మల్ని అట్ట చేస్తున్నారు, ఇట్ట చేస్తున్నారు, రెడ్ బుక్ ప్రకారం మమ్మల్ని, మా మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, మమ్మల్ని హింసిస్తున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారంటే పెడతారు తప్పకుండా. అంటే దానికి మీరు బాధ్యులు ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారు మీరు. ఇవాళ కులాలను ఇచ్చిన మెట్లలో ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు కొన్నిటికి అతీతులం కాదు మేమని ఆ యొక్క జాతులను అడ్డం పెట్టుకొని ఓట్ల ప్రభావం చేసి ప్రజాస్వామ్యంలో మేము అధికారాన్ని నుంచి మిమ్మల్ని దింపేస్తామని ఒక సిగ్నల్ పంపించడం కోసం బెదిరిస్తూ ఉన్నారు. ఖబర్దార్, ఇక్కడ ఎవరు భయపడరు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చరు అందరు కలిసే ఉన్నారు. ఊకుమ్ముడిగా ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళ భర్తం పట్టడం కోసం ఆ ప్రభుత్వానికి ఓట్లేస్తారు. ఆ ప్రభుత్వం ఎన్డీఏ త్రిబుల్ ఇంజిన్ గవర్నమెంట్. దాంట్లో ఇక సెకండ్ థాటే లేదు. మీరు తాట ఒలుస్తాం, తొక్కుతాం, నొక్కుతాం, బుల్డోజ్ చేస్తాం, నారా తీస్తాం, మేము ముందుకెళ్తాం. తప్పకుండా మీ అందరూ కూడా పరిపట్టడం ఖాయం. ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రజలు కనుక కోరుకున్నది చేయకపోతే ప్రజాస్వామ్యంలో ఆ ప్రభుత్వం మనుగడ సాగించదని కూడా నేను స్పష్టంగా చేస్తున్నాను. అదే రెడ్ బుక్. దాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తాం, ముందుకు పోతాం. ఎవరి మీద మాకు వ్యక్తులుగా కక్ష సాధింపు లేదు. ప్రభుత్వంలో అలసత్వం వహించి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలకు తలొగ్గి తనతందాన చేసి ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరూ కూడా జైలుకు పంపించినటువంటి తప్పుడు కేసుల్లో వాళ్ళందరూ కూడా వహించాల్సిందే బాధ్యత. పేదవాళ్ళ సొమ్మంతా తినేశారు, దానికి బాధ్యత వహించాల్సిందే. కార్పొరేషన్లు మొత్తం కూడా విచ్ఛిన్నం అయిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసింది. 3,75,000 కోట్ల రూపాయలు డీబీడీలు నొక్కింది. ఈ డబ్బులన్నీ కూడా అనాథరేజ్గా ఇంకో 500 కోట్ల 5 లక్షల కోట్ల రూపాయలు మీ బొక్కసంలోకి వెళ్ళిపోయినాయి. ఇది స్పష్టంగా తెలుస్తుంది. వాటిని నిగుదాల్చమంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎందుకు తెలుసా, ప్రజల పక్షపాతిగా ఉండి నిష్పక్షపాతంగా కులాలకి ఎవరికి కూడా లోబడకుండా, ఎవరికి తల వంచకుండా చట్టాన్ని తన పని తాను చేసుకెళ్తుందని చేసినందుకు చాలాసార్లు తను అధికారాన్ని కోల్పోయాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారమే పరమావధిగా ఎప్పుడు చేయడు. అధికారం వస్తే ప్రజల పక్షానే ఉంటాడు, ప్రజల కోసం పోరాటం చేస్తాడు, అవినీతి పనులు మొత్తాన్ని మట్టుపెడతాడు, అవినీతి రాజకీయ నాయకులను మట్టుపెడతాడు. అవినీతి అనేది ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి యొక్క ధ్యేయం. తప్పకుండా వారు ఎవరు భయపెట్టినా భయపడరు, తలవంచరు. అధికారం పోద్దన్నా కూడా చట్ట ప్రకారమే చేస్తారు తప్పించి అధికారం కోసం తల వంచరు. ఇది మటుకి తెలుసుకోవాలి ప్రతిపక్షం. ఏదో సెంటిమెంట్ను రగిల్చి ఉన్నటువంటి బలహీనతలను ఎక్స్ప్లాయిట్ చేసి రాజకీయాల్లో లబ్ధి పొందాం అనుకుంటున్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, వాళ్ళు చేసేటువంటి తప్పులను కూడా యాంటీ ఇన్కంబరెన్స్లో మాకు వస్తాయని. అసలు మీ పార్టీయే ఉండదు, మీరు జైలుకి వెళ్ళిపోతారు. అప్పుడు దాకా ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉండరు. మీకు ఇచ్చిందే 11, అది కూడా మొత్తం అసలు మీ దగ్గరకు వచ్చే పరిస్థితుల్లో లేరు. మీ కార్యకర్తలందరూ విచ్ఛిన్నం అయిపోతారు. మీరు జైలుకి వెళ్ళిపోవటం ఖాయం. ఈ అంతా వ్యవస్థ అంతా కూడా నడిపిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వటం ఖాయం, హైకోర్టు. నువ్వు ప్రతి శుక్రవారం ఎందుకు వెళ్ళట్లేదు? ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు, ఎస్కేప్ అయ్యావు, నాకు సెక్యూరిటీ లేదన్నావు. మరి ఇప్పుడు ఓ సామాన్య మానవుడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, నువ్వు చట్టాన్ని గౌరవిస్తున్నప్పుడు, కోర్టులను గౌరవిస్తున్నప్పుడు నేను కోర్టు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను, ప్రతి శుక్రవారం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టులకు పిలవట్లేదండి? పిలవాలి కదా. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సాక్షి పేపరు సుంకాలుగా పుంకాలుగా భయంకరంగా రాస్తూ ఉంది కదా. ఇది మరి మొన్న 2023 చట్ట ప్రకారం
చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కదా. ఎవరు పర్మిషన్ లేకుండా వ్యక్తిగతంగా అంత దారుణంగా రాస్తూ ఉంటే సాక్షి పేపర్లో మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదండి? ఇదివరకు ఈనాడు పేపర్ మీద, లేకపోతే TV5 మీద, ABN వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టి వాళ్ళందరిని కూడా తప్పుడుగా మాట్లాడుతున్నారని చెప్పి భావస్వేచ్ఛ ఉంటే మాట్లాడనీయకుండా చేసి చిక్కం వేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టినటువంటి దాఖలాలు లేవా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున అదే కక్ష సాధింపు చేయట్లేదు కదా తెలుగుదేశం పార్టీ. ఇన్ని మీరు అభియోగాలు చేస్తున్నా మీ సాక్షి పేపర్ని బ్యాన్ చేయమనట్లా, రాసినటువంటి తప్పుడు రాతలు కరెక్ట్ కాదు కదా, దాంట్లో కూడా మిమ్మల్ని జైల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది కదా, ఎవరైతే దానికి బాధ్యులు అయ్యారో. ఇవన్నీ కూడా ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఈ ప్రజాస్వామ్యంలో 22 ఆర్టికల్లు ప్రవడవిల్లాలా ముందుకెళ్లాలని వదిలేస్తూ ఉంటే మీరు రోజు రోజుకి రెట్టించిన ఉత్సాహంతో నువ్వు శవాలను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎందుకు అంత ఉత్సాహం, అబ్బా ఆనందం, శవరాజకీయం చేయడం కోసం పరిగెత్తుతూ ఉంటారు. ఎందుకు అసలు ఎవరికి అర్థం కాదు. ఎంతోమంది చచ్చిపోతే, ఎంతోమంది బాధలు పడితే దళితులు, వాళ్ళందరి కోసం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా కేవలం శవాలు ఎక్కడ ఉంటాయో సింహాచలం ఎందుకు పోయావు? శవాలు ఎక్కడుంటే అక్కడికి పోతావు. నువ్వు అక్కడ ఎందుకు తిరుగుతున్నావు? రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు. ఏమని? ప్రభుత్వం పట్టించుకోవట్లేదని నువ్వు బెంగళూరులో ఉంటున్నావు. నువ్వు ఎప్పుడు పట్టించుకుంటున్నావు? అసలు నీ హయాంలో ఎంతమంది చచ్చిపోతే నువ్వు వెళ్ళావు? అసలు ఎక్కడికన్నా వెళ్ళావా? నువ్వు అసలు ఎక్కడ ఉంటున్నావు? ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు, బెంగళూరులో ఉంటున్నావే. మాట్లాడితే బెంగళూరు వెళ్తున్నావు. ఇక్కడ రాజకీయాల గురించి అసలు నీకేం తెలుసు? నువ్వు అదేమంటే శవాలు వస్తే వచ్చేస్తావా? ఎక్కడ చూడు శవాలు వస్తే వస్తావు. మన అనంతపురం వెళ్ళావు, శవాలు వస్తే అక్కడికి వెళ్తావు. ఇక్కడికి వస్తే శవరాజకీయాలు చేయటం నీకు అలవాట? ఆంధ్రప్రదేశ్ అంతా కూడా భూస్థాపితం అయిపోవాలా, శవాల గుట్టల మయమైపోవాలా నీ ఆకాంక్ష? అందరూ ఆనందంగా ఉండకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఒకటే తెలుసుకోవాలా, శవాల రాజకీయాలు ఎప్పుడైతే మానుకుంటావో అప్పుడు నువ్వు బాగుపడతావు. కనీసం నీ గురించి ఆలోచించేవాళ్ళు ఉంటారు, నీ పార్టీ గురించి ఆలోచించేవాళ్ళు ఉంటారు. లేకపోతే రేపు రాబోయేటువంటి 3 ఏళ్లలో కనుమరుగైపోతావు, జెండా బిక్కొని వెళ్ళిపోతావు. నువ్వు ఇక్కడ ఆల్టర్నేటివ్ పార్టీ ఉండదు. తెలుగుదేశం పార్టీ 3 త్రిబుల్ ఇంజిన్ సర్కారు కొనసాగుద్ది. బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉన్నాము. అవినీతి లేనటువంటి విధంగా ముందుకెళ్తున్నాము. ఇంకొక అడుగు ముందుకేసి మేము 29 గ్రామాల్లో క్వాంటమ్ కంప్యూటరింగ్ అనేటువంటిది అమెరికాలో వినపడతా ఉంది. ఆ మాట ఈ మధ్యలో ఎక్కడా లేదు. అది ఆంధ్రప్రదేశ్ 29 గ్రామాల్లో వినపడతా ఉంది. బయోకెమిస్ట్రీ ద్వారా 20 సంవత్సరాలు రాబోయేటువంటి ఉపద్రవాన్ని ఇవాళ నుంచి క్యాలిక్యులేట్ చేస్తూ, ఇవాళకి ఇవాళ అనలైజ్ చేస్తూ, 20 సంవత్సరాల్లో ఏమైతే వస్తుందో దాన్ని అప్పటికప్పుడు మార్చుకుంటూ అన్ని విధాల్లో, అన్ని అంశాల్లో, అన్ని ప్రక్రియల్లో దానికి ఒక పెద్ద 50 ఎకరాలు ఇచ్చారు. దానికి ఒక ల్యాబులు, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రక్రియ కొనసాగబోతూ ఉంది. ఇది చారిత్రాత్మకమైనటువంటి అంశం, ఇది చరిత్రలో తిరగరాయటువంటి అంశం. వరాకిలు, ఇంకా కావలసినటువంటి నైడా, చాలా పవర్ BI AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అదేవిధంగా పవర్ BI, దానికి సంబంధించినటువంటి చాలా అంశాలు ఏదైతే C లాంగ్వేజెస్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ మొత్తం కూడా పైథాన్ నుంచి జావా, ఇవన్నీ అన్ని అంశాల్లో కూడా బేసిక్గా బిలో డిగ్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఈ భారతదేశ చరిత్రలోనే లక్షలాది మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం. రేపు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి వెళ్ళకూడదు, వలసలు ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ దాటి పక్క రాష్ట్రానికి కూడా పోకూడదు, హైదరాబాద్కి కూడా, ఇటు బెంగళూరు, మద్రాసుకు కూడా పోకూడదు. యువతంతా కూడా ఇక్కడే నైపుణ్యంతో ఉద్యోగాలు చేసి ఆ ప్రొడక్టివిటీ, ఆ వేవ్ లెంత్, ఆ పబ్లిక్ డొమైన్ అంతా కూడా ఇక్కడే సర్వైవ్ కావాలనేటువంటి ఒకే ఒక అంశంతో ఈ రోజున రేపు TCS వైజాగ్లో 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా 10 లక్షల కోట్ల రూపాయలతో పెద్ద బ్రహ్మాండమైనటువంటి హబ్బులు తీసుకొస్తా ఉన్నాం. లులు మాల్తో కానీ, అందరితో కానీ, ఇక్కడ పెద్ద ఓబ్రాయ్ హోటల్స్తో కానీ చాలా ఒప్పందాలు, 7 లక్షల కోట్ల రూపాయలు దీనికి రాష్ట్రానికి తీసుకొస్తున్నట్టు సర్వేగంగా ఈజ్ డూయింగ్ బిజినెస్ ఇన్సైడ్ ట్రేడింగ్ అనేటువంటి ఇమీడియట్ డూయింగ్ బిజినెస్ అనే దాని మీద ఆర్థిక పరిపుష్టిని మెరుగుపరుస్తూ ఉన్నాం. కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన ప్రధానమంత్రి గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు. 65,000 కోట్ల రూపాయలకి DPRలు రెడీ చేశారు. 35,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. అంత శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఈ రాష్ట్రంలో మెట్రో లైన్లు కూడా మొత్తం DPRలు కూడా ఇవాళ తయారవుతూ ఉన్నాయి. రైలు కమ్ ఓవర్ బ్రిడ్జి వేయబోతా ఉన్నాం. నిర్మాణం దగ్గర నుంచి ఇక్కడ హాస్పిటల్ దాకా, గవర్నమెంట్ హాస్పిటల్ దాకా. ఒక్కటి కాదు, అసలు ఈ రాష్ట్రం కూడా మొత్తం కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో అమరావతి అమెరికా అవుద్దేమో, దాన్ని మించిపోద్దేమో అనే విధంగా ఆశ్చర్యం గొలిపే విధంగా మొత్తం
మొత్తం ఇన్వెస్టర్లని ఆకర్షిస్తూ బ్రహ్మాండంగా ఇక్కడికి రావాలా అని 5,000 ఎకరాల్లో శంషాబాద్ కన్నా మించినటువంటి విమానాశ్రయాన్ని కట్టాలని చెప్పేసి బ్రహ్మాండమైనటువంటి ఉర్రూతులుగుతా శరవేగంగా స్థలాలను సేకరిస్తూ భూసేకరణ చేస్తూ మరి అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేకుండా స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడు లేక కేవలం వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకుని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందిలాగా ఇప్పటికీ ఆ సెంటిమెంట్ని కొనసాగిస్తా ఏదైతే నువ్వు నల్లకాలువ దగ్గర ప్రమాణం చేసి శవాలని నేను వెళ్తాను పలకరిస్తాను అందరూ ఓదార్పు యాత్ర చేస్తానని రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయిందో ఇప్పటికీ కూడా నువ్వు ఆ యొక్క సెంటిమెంట్ని నమ్ముకొని ఆ శవాలను అడ్డం పెట్టుకొని మన రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు ఇక ఆటలు సాగు నీ అక్క నీ చెల్లెలు నీ తల్లి అందరూ రోడ్డు మీద పడ్డారు అందరికి సంతులు బయటేసావు నీ చుట్టాలందరూ పారిపోయారు నేను నమ్ముకున్నటువంటి నాయకులంతా జైలుకి వెళ్ళిపోతున్నారు అసలు నీకు క్యాడర్ విచ్ఛిన్నమైపోద్ది మొత్తం అవినీతి మయమైపోయింది పార్టీ గూలిపోయింది స్పష్టంగా చెప్తున్నాను మీ అందరూ మెహర్బానీతో బతుకుతున్నారని చెప్పి కుక్కదోకబట్టి గోదావరి ఇస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డిని విడిచి వెళ్ళిపోండి విజయమ్మ గారిని దానికి నాయకత్వం వహించేటట్టుగా తెచ్చుకోండి ఏదైనా కనీసం ఆ పార్టీ జెండా అన్న ఈ రాష్ట్రంలో ఎగురుద్దేమో అని నేను సలహా ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్